మన ధర్మం లేదా మన ధర్మానికి నష్టం కలిగేటప్పుడు, ఇబ్బంది కలిగేటప్పుడు తరతరాలుగా యుగ యుగాలుగా కొంతమంది మహానుభావులు ఉద్భవించి వాళ్ళ ధర్మాన్ని, దేశాన్ని కాపాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడడానికి కోసం అవతరించిన మహాపురుషుడే నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఆయన ఏమంటున్నారు, నేను పరిపాలన కాదు నేను చేస్తా ఉండేది, దేశ సేవ చేస్తున్నాను అని చెప్పి ఆ గొప్పదనం చాటుకున్నారు. అలాంటి వారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు పనిచేస్తూ ఉంది. కాబట్టే 11 సంవత్సరాలు పూర్తయింది ఆయన ప్రధానమంత్రిగా. కాబట్టే ఈరోజు దీన్ని అమృత కాలం అంటున్నాం. మామూలుగా చరిత్రలో అయితే కృష్ణదేవరాయల యుగాన్ని, అశోకుడు పరిపాలించిన యుగాన్ని, కొన్ని యుగాలని స్వర్ణయుగం అని చెప్పి మనం పిలిచేటోళ్ళం. అలాంటి స్వర్ణయుగం మన భారతదేశానికి ఇప్పుడు వచ్చింది. అది అమృతకాలం పేరుతోటి. ఒకటి చెప్తున్నాం, 11 సంవత్సరాల అమృత కాలాన్ని కింద 3 చూసింటారు మీరంతా కూడా. కింద ఏముంటుంది? దీని కింద సేవ, సుపరిపాలన, పేదల కళ్యాణం. ఇవి 3. మన పరిపాలన అంతా సేవ. నెక్స్ట్ సుపరిపాలన, నాయి కావుంగా నాయి కాలేదుంగా, లంచం నాకొద్దు, నేను తీసుకోను, ఇంకొకరిని తీసుకొని ఇవ్వను. ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించాలా అనేటువంటి గొప్ప ధ్యేయం ఉన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఒక స్వచ్ఛమైన పాలన, సుపరిపాలన అందించాలా అని చెప్పి రకరకాల స్కాండల్స్కి మనం దూరం. గతంలో చూశారు, స్కాండల్స్ అంటే స్కాండల్సే, అన్ని కుంభకోణాలే. ఈరోజు ఒక స్వచ్ఛమైన పరిపాలన అందిస్తున్నారు. 3వది పేదల కళ్యాణం. చూస్తూ ఉన్నాం, ఈరోజు ఏ ఒక్కరు కూడా ఉపవాసంతో పడుకోకూడదు, ఆకలితో అలమటించకూడదు అని చెప్పి ఈ రోజుకి 81 కోట్ల మందికి ఉచితంగా ధాన్యం ఇస్తా ఉన్నాం. మనం 81 కోట్ల మందికి ఉచితంగా ధాన్యం ఇస్తున్నాం. దాన్ని అంటారు పేదల కళ్యాణం, పేదల సంక్షేమం అని చెప్పేసి దాన్ని మనం చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇల్లు 4 కోట్ల మందికి ఇల్లు కట్టించి పూర్తి చేసిన ఘనత నరేంద్ర మోదీ గారిది. 13 కోట్లు టాయిలెట్స్, 13 కోట్లు టాయిలెట్స్ కట్టించడం జరిగింది నరేంద్ర మోదీ గారు. తాగడానికి నీరు జల్ జీవన్ మిషన్ కింద, హర్ ఘర్ పానీ కింద ఈరోజు 15 కోట్ల కుళాయిలు ఇచ్చి ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన ఘనత నరేంద్ర మోదీ గారిది. నేరుగా డబ్బులు అకౌంట్లోకి వేస్తా ఉన్నాం మనము. ఇంతకుముందు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు మాట అన్నారంట, ఆయన వాస్తవ మాట మాట్లాడారు. ఆయన మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పైనుంచి పేదల కోసం ఢిల్లీ నుంచి ₹1 పంపిస్తే మన డోన్లో ఉండే బెనిఫిషరీకి అందేటప్పటికి ఆ ₹15 అయ్యేదంట. రూపాయి అక్కడ పంపిస్తే ఇక్కడ ఎంత చేరేది బెనిఫిషరీకి? 15 పైసలు చేరేదంట. కానీ ఈరోజు అక్కడ రూపాయి వేస్తే ఇక్కడ ₹1 పడుతుంది, అక్కడ ఎంత వేస్తే అంత ఇక్కడ పడతా ఉంది. ఎంత? 44 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నేరుగా లబ్ధిదారులకి చేర్పించింది ఎంత మోదీ గారు అంటే 44 లక్షల కోట్ల రూపాయలు నేరుగా చేరడం జరిగింది. దాదాపు 10,33,00,000 మంది మహిళలకి ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. మహిళా సంక్షేమానికి కూడా కట్టుబడి ఉన్నారు. చెప్పారు ఇంతకుముందు ఒక సోదరుడు, బేటీ బచావో బేటీ పడావో బేటీ కిలావో అని కూడా చెప్తా ఉన్నారు. ఆమెకి చాలా మంది ఏదైనా తీసుకొస్తారు, ఇంట్లో వచ్చేటప్పుడు ఏదైనా తీసుకొస్తారు అనుకో, ఫస్ట్ కొడుకు ఇచ్చేదబ్బా, మిగిలితే కూతురికి, ఆ చెల్లి కొద్దిగా ఇవ్వరా అంటే వాడు దయాదాక్షిణ్యం. కొడుకులకే ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు ఇంతవరకు కూడా. ఎందుకు? తలకొరువు పెడతాడని చెప్పేసి. ఇప్పుడు తలకొరువు పెడతాడా? అసలుకే కొరువు పెట్టే రోజులు వచ్చినాయి ఇప్పుడంతా కూడా. కూతురిని సమానంగా చూసుకుంటే కూతురు కూడా కొడుకుతో సమానంగా, కొడుకు కన్నా ఎక్కువగా కూతురు మనల్ని ప్రేమిస్తుంది, మనల్ని చూసుకుంటుంది. ఈరోజు పరిస్థితి ఏముంది? 1000 మంది మగవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? 937 మంది ఉన్నారు. 1000 మంది మగవాళ్ళకి 937 మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఎంత షార్టేజ్ ఉంది. కానీ పిల్లల విషయంలో తీసుకుందాం. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు కదా, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లలు, వాళ్ళు ఎట్లా ఉన్నారు తెలుసా?
1000 మంది మగవాళ్ళు ఉంటే మగపిల్లలు ఉంటే 1020 ఆడపిల్లలు ఉన్నారు. ఈ కారణం ఏంటి? మోదీ గారి వల్ల ఇన్స్పిరేషన్ తీసుకున్నాం, ఆడపిల్లల్ని కాపాడుకుంటున్నాం, ఆడపిల్లల్ని ఉద్ధరిస్తూ ఉన్నాం, వాళ్ళని జాగ్రత్తగా చదివించుకుంటా ఉన్నాం, వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనము 1000 మంది ఉంటే వాళ్ళు 937 మంది ఉన్నారు. కానీ పిల్లల విషయానికి వస్తే 1000 మంది మగపిల్లలకి 1021 మంది ఆడపిల్లలు ఉన్నారంటే అది నరేంద్ర మోదీ గారి ఘనత. ఎందుకంటే ఆడపిల్ల అంటే ఆడపిల్ల అంతే కాదు, ఆడపిల్ల తల్లి, మహిళగా తల్లి, చెల్లి, భార్య, అక్క, ఈ సృష్టికి ఆధారమే. మహిళల కింద అంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు ఆయన. మహిళ 10 కోట్ల మంది మహిళా స్వయం సహాయక బృందాలు ఉన్నాయి కదా, ఎస్హెచ్జిస్, వాళ్ళకంతా కూడా ఏమి కావాలో అన్ని కూడా చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మహిళలకి ఈరోజు ఏమి 33% రిజర్వేషన్. ఇది లాస్ట్, మగోళ్ళ హయాం లాస్ట్. ఇంకా జాగ్రత్తగా ఉండండి, బాధపడొద్దండి. కానీ వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మొదటి 33% మహిళలకి, 33% మహిళలకి. పోనీ మిగిలిన 67 మనకు ఆ పప్పులు ఉడకవు. వాళ్ళు 33లోకి మనం వెళ్ళకూడదు, కానీ మన 67లోకి వాళ్ళు ఎంతమంది అయినా రావచ్చు. కాబట్టి మీరు రాసి పెట్టుకోండి, వచ్చే ఎన్నికలలో తక్కువ అంటే 50% ఆడవాళ్ళు అసెంబ్లీలో ఉంటారు, 50% ఆడవాళ్ళు పార్లమెంట్లో ఉంటారు. వదులుతారా? ఇప్పుడు అఖిలప్రియనే ఉందనుకోండి, ఇక్కడ ఆయమ్మ మహిళ, అది ఆడవాళ్ళకి వేరేది వచ్చిందనుకో, నువ్వు అక్కడ పొమ్మంటే పోతుందా? ఇది మగవాళ్ళకున్నా నేను ఈడే పోటీ చేస్తానంటారు. కాబట్టి ఆడవాళ్ళ కోట అంతా తీసుకొని మగవాళ్ళ కోటలు కూడా కొట్టేసి 50% పైన చట్టసభల్లో కూర్చుంటారు. దానికి ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి. వాళ్ళ వైపు కూడా ఒక ఇది ఉన్నారు, అది మహిళా సంక్షేమం వైపు. వ్యవసాయానికి వస్తాం. ఈరోజు మనం అంతా బతకాలంటే అన్నం ఉండాలా. ఇప్పుడు చెప్పారు మైక్లో, అన్నం రెడీగా ఉంది తినండి అని చెప్పేసి. ఎక్కడి నుంచి వచ్చింది? అది రైతు పండించాడు కాబట్టి మనం వండుకోగలిగినాము, లేకపోతే మనకేముంటుంది? వ్యవసాయానికి 3,70,000 కోట్లు పిఎం కిసాన్ స్కీమ్లో ఎంత ఇచ్చాడు? 3,70,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 1,75,000 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి పిఎం ఫసల్ బీమా కింద డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు 3 లక్షలు ఉన్నింది లిమిట్, దాన్ని 5 లక్షలకి పెంచారు. కిసాన్ క్రెడిట్ కార్డు కింద 7 కోట్ల మంది రైతులకు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులిచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది. ఇంకా మద్దతు ధర అంటారా? ప్రతిదానికి మద్దతు ధర ఇస్తూనే ఉన్నారు, ప్రతిదానికి మద్దతు ధర పెంచుతూనే ఉన్నాడు. రైతుల పెట్టుబడి రేట్లు పెరుగుతున్నాయి, దానికి సబ్సిడీస్ పెంచాలి అని చెప్పి యూరియా సబ్సిడీలు కానివ్వండి, విత్తనాల సబ్సిడీలు కానివ్వండి, అదేవిధంగా అన్ని రకాలు కూడా మద్దతు ధరలు ఇచ్చి రైతుల్ని కాపాడుకుంటున్నటువంటి ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది. అది వ్యవసాయం వైపు. ఇక రక్షణ రంగం వైపు వస్తాం. మనం బతికి బట్ట కట్టాలంటే సురక్షితంగా ఉండాలి కదా, లేదంటే ఆ రోజులలో బ్రిటిష్ వచ్చి ఆక్రమించుకున్నాడు. ఈరోజు చైనా వాడు ఇటువైపు నుంచి, పాకిస్తాన్ ఇటువైపు నుంచి, అన్ని వైపుల నుంచి చూస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా మొదలు పెట్టున్నారు మనకు వ్యతిరేక కార్యకలాపాలు. దేశం సురక్షితంగా ఉంటేనే మనం సురక్షితంగా ఉంటాము. ఈరోజు రక్షణ రంగం ఎలా ఉంది? ఉరి అనే దగ్గర ఒక ఉగ్రవాద దాడి జరిగింది, వెంటనే సర్జికల్ స్ట్రైక్స్ అని పెట్టి ఎక్కడిదెక్కడ నడ్డి ఇరుక్కొట్టారు వాళ్ళది. వెంటనే పుల్వామా దాడి జరిగింది, ఎయిర్ స్ట్రైక్స్ వెంటనే ఎలా బుద్ధి చెప్పాలో చెప్పారు. చివరిగా మొన్ననే పహల్గాం దాడి జరిగింది. పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగిన తక్షణమే పొరుగు రాష్ట్ర వాళ్ళకి దిగింది. వాళ్ళకి ఎలాంటి భయపడ్డారంటే వణికిపోయారు. పాకిస్తాన్ పార్లమెంటులో ఎంపీలు కళ్ళంట నీళ్లు కరుస్తా ఉన్నాయి. ఇక మనం తట్టుకోలేము, భారత్ గారు భయపడిపోయినారు వాళ్ళు. దానికి కారణం రక్షణ రంగంలో ఎంత పటిష్టంగా తయారైంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం మనము? విద్యారంగంలో, వైద్య రంగంలో, సాంకేతిక రంగంలో, రక్షణ రంగంలో, సంక్షేమంలో, వ్యవసాయంలో ఈరోజు పోతా ఉంటే వందే భారత్ రైళ్లు, నేను చాలా దేశాలు ఇరాన్లో నుంచి వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని వస్తా ఉంటే మోదీ మన భారతదేశం ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టిన తర్వాత ఒక ముస్లిం మహిళ
సారే జహాసే అచ్చా హిందూ సీత పాడుకుంటూ వచ్చి భూమికి ముద్దు పెట్టుకుంటా ఉంది అమ్మ. భారత్ మాతాకి జై అంటా ఉంది, భారత్ సర్కార్కి జై అంటా ఉంది, నరేంద్ర మోదీకి జై అంటా ఉంది. అక్కడ ఇరుక్కున్న వాళ్ళందరినీ సురక్షితంగా తీసుకుని వస్తూ ఉండేది నరేంద్ర మోదీ. అయినా ఆయన గొప్పదనము భారతీయులే కాదు, నేపాల్ వాళ్ళని, శ్రీలంక వాళ్ళని కూడా తీసుకొస్తున్నాడు. వాళ్ళందరూ ధన్యవాదాలు చెప్పారు అనమాట. అలాంటి ప్రేమ ఒక తండ్రికి తన పిల్లల మీద ఉండాల్సిన ప్రేమ మన పైన మన నరేంద్ర మోదీ గారికి ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోదీ గారు. మనం ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాం? నేను ఎన్నో పార్టీల్లో ఉన్నా, ఏదో ఒక నాయకుడి పేరు చెప్పి జై అంటాం, ఇంకొక నాయకుడు చెప్పి జై అంటాం. కానీ భారత్ మాతాకి జై అనే పార్టీ భారతీయ జనతా పార్టీ. దీన్ని మనం గుర్తుపెట్టుకున్నాం. మన నినాదం వందే మాతరం, మన నినాదం భారత్ మాతాకి జై మన నినాదం. అలాంటిది పార్టీ మనది. ఎప్పుడు ఏం ఆలోచన చేస్తుంటాం? వేరే పార్టీల్లో అందరూ కూడా ఏం ఆలోచన చేస్తారు? పదవుల కోసం, రాజకీయాల కోసం, ఆదాయాల కోసం ఆలోచన చేస్తుంటారు. కానీ దేశం అభివృద్ధి కావాలి, నేషన్ ఫస్ట్, ఈ దేశమే మా ప్రాధాన్యత అని చెప్పి పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. దీన్ని గుర్తుపెట్టుకోవాలా. నేను మాట్లాడుతున్న చాలా పార్టీలు చూశాను. నేను కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉన్నా, వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నా, వేరే పార్టీలతో నేను చూసుకున్నా కూడా. కానీ ఒక నిబద్ధతగా, నిజాయితీగా, కేవలం భరతమాత కోసం, భారతదేశాని కోసం, దేశ అభివృద్ధి కోసమే కష్టపడి ఆలోచన చేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. రాబోయే రోజులలో ప్రతి ఇంటికి నరేంద్ర మోదీ గారి పేరు పోవాలి, ప్రతి ఇంటికి కమలం గుర్తు పోవాలి, ప్రతి ఒక్కరిని ఒప్పించాలి. చాలా మందికి తెలియట్లేదు, ఆలోచన చేసినప్పుడే తెలుస్తుంది. కొంతమంది ఆలోచన చేయట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ఆలోచన రేకెత్తించి దేశభక్తిని వాళ్ళల్లో పెంపొందించి దేశం కోసం ఏదైనా చేయాలంటే మాతో పాటు కలిసి రండి. నరేంద్ర మోదీ గారిని సమర్థించడం అంటే దేశ సేవ చేయడమే. భరతమాత రుణం తీర్చుకోవాలంటే ఈ దేశ అభివృద్ధికి కట్టుబడి ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారిని మనం సమర్థించాలి. ఆయన శక్తి సామర్థ్యాన్ని మనం కూడా పెంచాలి. మనవంతుగా మన సహాయం చేయాలి. తను, మన, ధన అన్నింటినీ దేశం కోసం పెట్టాలి అంటే నరేంద్ర మోదీ గారితో పాటు ఉండాలి, బీజేపీలో ఉండాలి, బీజేపీని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి అని చెప్పి మనమందరం కూడా కంకణం కట్టుకోవాలి. ఈ నీళ్లు కొన్నట్టుగా మనం పీల్చే గాలిని కొనే రోజు రాకూడదు. మనం పీల్చే గాలిని కొనే రోజు రాకూడదు అంటే మనం చెట్లు పెంచాలి. లేకపోతే ఊపిరాడక ఆక్సిజన్ సిలిండర్లు వీపు కట్టుకొని పోయే రోజు వస్తుంది. జాగ్రత్త పడాలి. కాబట్టి మీరందరూ కూడా మోదీ గారు చెప్పినట్టుగా మాకే నామ్ ఏక్ పేడ్ మాకే నామ్ గుర్తుపెట్టుకోండి. ఒక చెట్టు తల్లి పేరుతోటి మన అందరం కూడా నాటాల. మన తల్లి పేరుతోటి చెట్టు నాటినామంటే ఈ భారతదేశం, భారత తల్లి రుణం తీర్చుకున్నట్లు మనం. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా చక్కగా చేయాలని చెప్తూ, నేను మామూలుగా జిల్లా స్థాయి సమావేశాలకే పోతున్నప్పుడు కూడా మండల స్థాయి సమావేశానికి రావాలి అని చెప్పి మా సోదరుడు మధు గారు పిలిచారు. అనాథ్ డోన్లో చాలా బాగా చేస్తారు కార్యక్రమము, రావాలి అన్నారు. తప్పకుండా నేను వస్తానన్నాను. ఒక సోదరుడు కాసేపు బైక్ కూడా ఇచ్చారు నడుపుకోవడానికి. ఇక్కడ బైక్ కూడా కాసేపు నడిపాను, మీతో పాటు ఉన్నాను. నిజంగా చక్కటి కార్యక్రమం మీరు ఏర్పాటు చేశారు, చక్కగా విన్నారు. మీ అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుతూ, పార్టీలో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వీఆర్ ఇన్ ది గవర్నమెంట్ బట్ ఇట్స్ నాట్ అవర్ గవర్నమెంట్. ప్రభుత్వంలో మనం ఉన్నాము కానీ ప్రభుత్వం మనది కాదు. ప్రభుత్వంలో మనం ఉన్నాము, ప్రభుత్వం మనది కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉండేదంతా మన డబ్బుతోటి. ఇల్లు కడితే మన డబ్బులే, కుళాయి వేస్తే మన డబ్బులే, బియ్యం ఇస్తే మన డబ్బులే, రోడ్లు ఇస్తే మన డబ్బులే, లైట్ వేస్తే మన డబ్బులే, అన్ని మన డబ్బులతోనే నడుస్తూ ఉంది. లేకపోతే వెంటిలేటర్లో ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు మనుగడే లేదు. అంతా జరుగుతూ ఉండేది సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులతోటే. కానీ మనకున్న లిమిటేషన్స్ ఉన్నాయి. రావాల్సినవి ఏమున్నాయో అవన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్దాం. మనం ఏదో ఆలోచన చేసి మనం ఏదో మాట్లాడి మనం ఏదో అలిగేసి మనం ఎవరు కూడా నిష్ఠూరం అవ్వద్దు, ఎవరు కూడా బాధపడొద్దు. పార్టీ తప్పకుండా పాకా సత్యనారాయణ గారు ఎక్కడున్నారు, ఎంపీ రాజ్యసభ ఎవరికి వస్తుందంటే మేము 10 మంది పేర్లు చెప్పుకున్నాం, వాళ్ళకే రాజ్యసభ వస్తుందని. అందరికీ షాక్ ఇచ్చి పాకా సత్యనారాయణ గారు రాజ్యసభ మెంబర్ అయ్యారు. మాకు మంత్రి పదవి అంటే ఎవరెవరి పేర్లో ఊహించుకున్నాము. ఇక్కడ మంత్రి పదవి ఎవరెవరికి ఇస్తారు అంటే ఇక్కడ మళ్ళీ మన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి వచ్చింది. ఒక సాధారణ కార్యకర్తగా ఆయన ఇంతకుముందు పనిచేశాడు. కాబట్టి బీజేపీలో ఎవరు కూడా నాకు ఇది కావాలని అడగాల్సిన పని లేదు. మనం చేసే పని బట్టి పదవులు వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాయి. ఆ నమ్మకంతో ఉండండి. అయినా ఆ పదవి కోసమో,
ఆ హోదా కోసమో ఆ డబ్బు కోసమో మనం ఇక్కడ లేము. భరతమాత ముద్దు బిడ్డలుగా భరతమాత రుణం తీర్చుకోవడానికి, నరేంద్ర మోదీ గారికి సమర్థించడానికే మనం ఇక్కడ ఉన్నాము అని నమ్ముకుంటే మీరందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక